హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో నేనైతే మార్నింగ్ లేచేసాను. సో ఇలా డెకరేషన్ కనిపిస్తుంది కదా, తలస్నానం చేశాను, అలాగే పెట్టేసుకున్నాను. వర్షం అనేది బీభత్సంగా ఉంది కదా, వర్షం బాగా పడుతుంది. సో ఇక్కడ సాంగ్స్ అనేది పెట్టుకొని సాంగ్స్ వింటూ పూజ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ సో సింపుల్గా నైట్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇలా రెడీ చేసి ఉంచాను, ఓన్లీ అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా వంటలు చేస్తున్నా. ప్రజెంట్ మా పిల్లలు ఇంకా లేవలేదు, స్నానాలు చేయించాలి. ఇలా మొత్తం పూజించుకొని వడలు చేస్తున్నా. ప్రజెంట్ ఇక్కడ పానకం, పంచామృతం, పాయసాలు, పులిహోర, పొంగలి ఇవన్నీ ఇక్కడ చేశాను, చూపిస్తాను. మెయిన్గా శనగలు అన్నమాట. సో ఇది ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం ఈరోజు ఎర్లీగానే అయిపోయింది అనుకుంటున్నా, ఎందుకంటే టైం అనేది నేను 4 o'clockకి లేచాను. ఇదంతా డెకరేషన్ అంతా చేసుకునేసరికి నైట్ 12 అయింది. సో ఇవన్నీ రెడీ చేసుకొని పడుకున్నాను. ఇంకా నిన్న ఫుల్ రెయిన్ అనేది పడడం వల్ల కొంచెం పూలు అనేది దొరకలేదు. సో మా హస్బెండ్ వెళ్ళారు పూలు తీసుకురావడానికి. అవి తెచ్చాక మామిడి తోరణాలు కట్టేసి ఇంకా నేను రెడీ అయ్యి మా పిల్లల్ని రెడీ చేసి పూజని స్టార్ట్ చేస్తాను. ఓకే, నా సీ యూ. చూస్తూ ఉండండి మై వీడియోస్. జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయమా. జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి మధుసూదన. ఇక్కడ చూడు, మరి భక్తి ఎక్కువ శ్రీకి. నువ్వు ఫోటో చూస్తే సరిపోతుంది, కళ్ళు మూసి మామూలుగా చూడు. ఇప్పుడు కూడా హలో హాయ్. సో అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో నేను ఫైనల్గా ఇలా ఉన్నాను. సో సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను, బాగున్నాయి కదా. సో ఈ చైన్ మాత్రం ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇలా నల్లపూసలు వేసుకోవాలని చెప్పేసి నల్లపూసలు అనేది వేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు కరెంట్ అనేది పవర్ పోయింది మా ఏరియాలో. సో అందుకోసమే నేను ఇక్కడ బయట కూర్చున్నాను. నన్ను చూస్తే తెలుస్తుంది కదా, పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ప్రసాదం తిన్నాను. సో బట్ ఇక్కడ నా పూజ. మా పిల్లలేమో కింద ఆడుకుంటున్నారు, నేనేమో ఇలా బయట కొంచెం చల్లగాలి కూర్చున్నాను. ఇంకా వర్షం అయితే వచ్చేలాగా ఉంది, చూడాలి. నేనైతే ఫుల్ వర్షం పడి నా ప్లాన్ అంతా రివర్స్ చేసింది. సో సింపుల్గా ఇలా, బట్ నేను ఎప్పుడైనా సింపుల్గానే చేసుకుంటాను. సో ఎంత సింపుల్గా చేసుకుంటేనే నాకే నైట్ 9 స్టార్ట్ చేస్తే చిన్న చిన్న పనులైనా కూడా చాలా టైం అనేది పడుతుంటుంది. సో మెయిన్గా అందరికీ వాయినాలు ఇచ్చాను. అందరికీ వాయినాలు ఇచ్చేసాను. మెయిన్గా ఇంకా నేను కొందరు ఇళ్ళల్లోకి వెళ్ళేసి వాయినాలు తీసుకొని వచ్చాను. సో అది సేమ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మా పిల్లల కింద
ఆడుకుంటున్నారు. ఎంత అల్లరి చేస్తున్నారు చూసారా, అసలు బయటకు ఎంత ఈజీగా అనిపిస్తుందో. మా జయ అయితే చాలా ఓవర్గా చూడు అరుస్తూనే ఉన్నాడు. వాడికి లెగ్ పెయిన్ ఉంది, అయినా కూడా అరుచుకుంటూ క్రికెట్ ఆడుతున్నారు. చెప్పలేము అబ్బు, ఇంకా 3 days కంటిన్యూ వాళ్ళకి హాలిడేస్ ఉంటుంది, చూడాలిగా. ఈరోజైతే నాకు వరలక్ష్మి వ్రతం చాలా తొందరగా అయిపోయింది, పూజ అనిపించింది. ప్రసాదం అనేది కొంచెం తక్కువ చేశాను అన్నమాట. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది పని ఎక్కువైపోయేది. మళ్ళీ మార్నింగే నేను అన్నీ డెకరేషన్ అన్నీ పెట్టుకుంది. సో ఈసారి అయితే కొంచెం నైట్ నేను ప్లాన్ చేసుకున్నాను. వర్షం ఎలా పడుతుంది కదా, ఇంకా బయటకు వెళ్ళడానికి లేదని చెప్పేసి నైట్ 9కి స్టార్ట్ చేస్తే 9:30 స్టార్ట్ చేస్తే చిన్నగా డెకరేషన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకునేసరికి 11:45 అయింది. పడుకున్న 4కి లేచాను. సో 4కి లేస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని నేను స్నానం చేసి 5కి టిఫిన్స్ మా పిల్లలకి అండ్ ప్రసాదాలు అన్నీ చేయడం అనేది స్టార్ట్ చేశాను. తొందరగా 7 వరకు ప్రసాదాలు చేశాను. మళ్ళీ తర్వాత కలశము డెకరేషన్, ఇంకా వాయినాలు ఇవ్వడము, ఇవన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. అబ్బా చాలా పని అనిపించింది తెలుసా. బాబాయ్ ఈ హడాబుల్లో వీడియో షూట్ చేసుకున్నట్టు ఓపిక కూడా ఉండట్లేదు. సో మెయిన్గా అయితే బాగానే ఉన్నాయి, ఇచ్చినప్పుడు చూద్దామని తీసుకున్న చిన్న వీడియో క్లిప్స్ మెమరీగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ అది కూడా వీలు అవ్వలేదు. బట్ వీలు అవ్వలేదు కాదు, మా పిల్లలు నా ఫోన్ తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళారు, అందుకోసం తీసుకోలేకపోయాను. గుర్తుకు లేకుండా వాళ్ళకి ఇచ్చిన తర్వాత గుర్తొచ్చింది, లాస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేసాను. సో ఇదనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళి అన్నవాళ్ళకి రాఖీలు అనేది తీసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా, రాఖీస్ తీసుకున్నానని. అది ఒకటే కట్టకుండా మళ్ళీ కొన్ని రాఖీస్ తీసుకోవాలనుకుంటున్నాను. రాఖీస్ వదిన వాళ్ళకి రాఖీస్ తీసుకోవాలి, రేపు ఊరు వెళ్ళాలి. ఊళ్ళో కూడా అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాఖీలు కట్టేసి సండే రోజు మళ్ళీ వచ్చేయాలన్నమాట. సండే వస్తే మండే నుంచి యథావిధిగా మా పిల్లలకి స్కూళ్ళు ఆఫీసులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ వినాయక చవితి అప్పుడు మళ్ళీ పూజలు అవన్నీ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఏదైనా ఇక్కడ నుంచి సింపుల్గా పూజ చేసుకోవాలని అనుకున్నాను. ఇదనమాట. బాగుంది కదా నా శారీ, కట్టుకుంటే మంచి లుక్ అనేది అనిపించింది. సో ఫొటోస్ తీయనుకొని పూజ చేసేటప్పుడు అదనమాట. ఇలా నిండు బ్యాంగిల్ చేసుకొని ఇలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తుండండి నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్లో నేను పూజ చేసిన దగ్గర ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అనేది నేను చాలా తక్కువ, అంటే అమ్మవారిని పూజ చేసేటప్పుడు తీసాను, అది చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్. మ్యాచింగ్ అని చెప్పేసి ఇది ఎలా పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అయ్యో పసుపు కుంకుమ ఇలా పూజ, ఇలా ప్రసాదాలు, వాయినము ఇచ్చానము వైపు ప్రసాదాలు అన్నమాట. ఇక్కడ అంటే ఈరోజు ఏమైందంటే ఫాస్ట్గా వాయినాలు కూడా ఫాస్ట్గా ఇచ్చేసాను. అందరూ వెంటనే వచ్చేసరికి వీడియో షూట్ చేసుకోలేకపోయాను అనమాట. సో నాకు ఈ విధాలు అయితే బాగా అనిపిస్తాయి, మంచిగా పూజ నీట్గా అయిపోతుంటుంది. సో ఇది సింపుల్గా డెకరేట్ ఇలా
కుంకుమ భరణి. ఇలా పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను. చాలా బాగుంది కదా. సో మనకు నచ్చినట్టు హార్బటలు కాకుండా ఎవరికి ఎంత ఉందో అంత, అంటే సింపుల్గా మరి ఏదో చూపించుకోవాలని కాకుండా మనకు భక్తితో ఎంత చేసినా ఓకే, అదే అనమాట. సో నాకైతే ఇలాగే నచ్చుతుంది. సో సింపుల్గా ఉంటుంది. అమ్మవారిని కూడా సింపుల్గా డెకరేట్ చేసుకుంటాను. అలా బాగా అనిపిస్తుంది. చిన్నగా అమ్మవారు ముద్దు బాగుంటుంది. చాలా చక్కగా నగలన్నీ పెట్టేసుకున్నాను. చాలా బాగా అలంకరించుకున్నాను కాబట్టి ఇలా నాకు నచ్చుతుంది. సో అందుకే ఇలా సింపుల్గా నేను ఇలాగే చూస్తున్నారు కదా మీరు కూడా ప్రీవియస్ వీడియోలలో వరలక్ష్మి నేను ఇలాగ సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. సో అది అందుకే కొంచెం టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది, ఈజీగా తొందరగా పని అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. ఓకేనా, సీ యూ. చూస్తుండండి నా వీడియోస్. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సీ యూ. మీరు అందరు బ్లెస్సింగ్ చేస్తారు, అమ్మవారి బ్లెస్సింగ్ కూడా ఉంటే నా ఛానల్ కూడా తొందరగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకేనా, సీ యూ. చూస్తుండండి. బాయ్.